ఎటు వెళ్తున్నాను కూడా తెలియదు. సమ్మర్ యా ఒక్కని ట్రెక్కి వెళ్ళకూడదు మళ్ళీ. 10 minutesలో ట్రైన్ ఉంది యాక్చువల్గా. సో వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తీసుకొని ఫాస్ట్ ట్రైన్ పట్టుకోవాలి. మళ్ళీ ఈ ట్రైన్ మిస్ అయిపోతే 1 hour ట్రైన్ ఉండదు. స్టిక్స్ తీసుకున్నాం. గెట్ వన్ ఆఫ్ దిస్. సిడ్నీలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నమ్ముకు వెళ్తే అయిపోయింది పని. ఎందుకంటే మొత్తం డిలేస్ అసలు. సో మన ట్రైన్ కూడా ఇప్పుడు 10 minutes లేట్ అయింది. హడావిడిగా వచ్చాం. ఫైనల్గా వచ్చింది గైస్ మన ట్రైన్. ట్రైన్ ఎక్కేసాము. 1.5 hour ట్రావెల్. సో ఇది క్వైట్ క్యారేజ్ అనమాట. గట్టిగా మాట్లాడకూడదు. పక్కన డేసి చెట్టున్నాడు దాని నుంచి మాట్లాడుతూ ఉంటే చాలా మెల్లగా మాడుతున్నాను. అందుకే మెల్లగా కాదు నిదానంగా తెలంగాణలతో ఉండి తెలంగాణ భాష వచ్చేస్తుంది. సో 1.5 hour ట్రావెల్. మళ్ళీ దిగి మీతో మాడతా. అంతలోపు కొన్ని బీరోల్స్. మన స్టాప్ వచ్చేసింది. స్టాప్కి వచ్చేసాము. విపరీతంగా చల్లగా ఉంది. టెంపరేచర్ 9 ఎంతో ఉంది. అండ్ ఇది ఎలివేషన్ కూడా చాలా ఎక్కువ అనమాట. ఆల్మోస్ట్ 1100 మీటర్లు అబోవ్ సీ లెవెల్. సో యా చూద్దాం. మన పని అయిపోయింది వాళ్ళ. సో ఇప్పుడు స్టేషన్ నుంచి ఆల్మోస్ట్ 1/2 hour నడవాలి జస్ట్ మనం ట్రెక్ స్టార్ట్ చేసే పాయింట్కి వెళ్ళడానికి. మరీ చల్లగా ఉంది అసలు. చేతులు అడగట్టేస్తుంది. టెంపరేచర్ ఇంకా పడిపోతుంది. ఇక ఉన్న దగ్గరలో షాప్ చూసుకొని గ్లౌస్ కొనుక్కోలేదన్న ఇల్లు పోతాం ఇలా అయితే. సరే గడ్డగట్టు పోతుంది చేతులు. టెంపరేచర్ 7కో 8కో పడిపోయింది. ట్రెక్ దేవుడు మాటలు రావట్లే అసలు. ట్రెక్ దేవుడు అడుగు ఫస్ట్. ఏడుగు అంటే ఎరుగు ఫస్ట్ మనం వెళ్ళాలి కనీసం అక్కడి వరకు. ఇప్పుడు అమ్మ. Excuse me. Yeah. Do you guys have like gloves or something? Sorry? Gloves. I'm on my 14. 14? Yeah. Right, thank you. మరి అమ్మ రబ్బర్ గ్లౌస్ చెప్పా. అక్కడ రబ్బర్ గ్లౌస్ ఉంది. Just a rubber gloves and put handling gloves. మన పని అయిపోయింది ఇంకా. గైస్ ఫైనల్లీ గ్లౌస్ దొరికేసాయి. కొంచెం బెటర్ ఉంది. ఇక్కడ ఆటమ్ స్టార్ట్ అయింది. మొత్తం ఆకులు రాలిపోయి ఆకులంతా ఎల్లో కలర్ రెడ్ కలర్ మొత్తం చాలా బాగుంటుంది. సో ఇది స్టోర్స్ రోడ్ ఉంది కదా కనపడుతుందా. ఇక్కడ నుంచి ఇలా కిందకి వెళ్ళాలన్నమాట. కిందకి వెళ్తే లెఫ్ట్ సైడ్కి ట్రాక్ స్టార్ట్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి నేరో నెక్ రోడ్ అనమాట. సో నేరో నెక్ రోడ్ నుంచి స్టార్స్ రోడ్కి లెఫ్ట్ కానీ రైట్ కానీ మీరు ఎటు వస్తున్నారో దాన్ని బట్టి డిపెండెంట్గా కింద తీసుకొని వెళ్ళాలి. సో ఇలా కిందకు వచ్చిన తర్వాత ఇది డెడ్ ఎండ్. సో రైట్ ఉంటుంది లెఫ్ట్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్కి తీసుకుంటే లెఫ్ట్ సైడ్ ఇక్కడ మీకు ఇది కనిపిస్తుంది కదా. ఇక్కడ రైట్ సైడ్కి మీకు ఓపెనింగ్ ఉంటుంది మన ట్రెక్ స్టార్ట్కి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, క్లిఫ్ వాక్ అండ్ లుక్అవుట్. సో ఇది మన ట్రెక్ స్టార్ట్ అనమాట. ట్రెక్ స్టార్టింగ్లో ఇలా మొత్తం మట్ రోడ్ ఉంటుంది, జస్ట్ వాకింగ్. కార్స్ అక్కడ ఆ రోడ్లో పెట్టేయాలి. అండ్ కొంచెం ఇంకా లోపలికి కిందకి వెళ్ళే కొద్దీ మనకి కొంచెం ట్రెక్ కొంచెం కష్టంగా అవుతూ ఉంటుంది. సో నా గురించి చెప్పలేదు కదా ఇప్పటి వరకు. నా పేరు అంశుల్.
నేను ఇక్కడ సిడ్నీ ఆస్ట్రేలియాలో బ్యాచిలర్స్ బీటెక్ చేయడానికి వచ్చాను అనమాట కంప్యూటర్ సైన్స్లో. కామెడీ కాదు, నిజంగా చదువుకోవడానికి వచ్చాను. చదువు తప్ప అన్నీ చేస్తున్నవారంటే చదువుతున్నాను కూడా, బట్ వాటితో పాటు ఇవి కూడా. సో లైఫ్ ఎంజాయ్ చేయాలి కదా, ఈ ఏజ్లో కాకపోతే ఇంకెప్పుడు చేస్తావు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, నువ్వు వచ్చేసి ఎంబీకి వేస్తావు యూట్యూబ్లో అంటే ఎంతమంది ఉన్నా కానీ సరే భయ్యా, యూత్లో ఎవరు లేరు నాకు తెలిసినంత వరకు. 20, 21, 19 ఈ ఏజ్లో ఎవరు లేడు. ఆ గ్యాప్ని నేను కవర్ చేస్తాను. మొత్తం ఫన్ ఉంటుంది, ఫ్యామిలీ ఫ్రెండ్లీ. ముసలా ముత్తక అమ్మ నాన్న చెల్లి అన్న తమ్ముడు ఆడిపోతే ఈడిపోతే కొంచెం ఎక్కువ అవుతుంది. సో ఎవరైనా చూడొచ్చు. అండ్ మొత్తం ఫన్ ఉంటుంది, ఫ్రెండ్స్తో తిరగటం. ఒక 20 ఏళ్ళ కుర్రోడు బయటికి పంపిస్తే ఏం దూల పనులు చేస్తారు అనేది చూపిస్తాను. సో కొంచెం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ ట్రెక్ కాస్త కష్టం అవుతుంది. 3.5 కిలోమీటర్లు నడుచుకుంటే ఇప్పటికి ఒకడు కూడా కనపడదా. నార్త్ లుకౌట్ అంట. బ్లూ మౌంటైన్స్ ఎందుకంటారో చూపిస్తాను. చూసారా, దూరం నుంచి చూస్తే మొత్తం బ్లూ కలర్లో కనిపిస్తాయి. ఓ, ఇక్కడి నుంచి పడితే అంతే, ఇంకేం లేదు. అమ్మో, ఆ లుకౌట్ చూసాం కదా, దాని నుంచి మనం ఇటు సైడ్ ఆపోజిట్ సైడ్లో వచ్చేస్తే ఇటు సైడ్ బయటకు వస్తాము. ఇటు బయటకు వచ్చిన తర్వాత మీకు ఇక్కడ సైన్ కనిపిస్తుంది 6 ఫుట్ ట్రాక్ అని, నెల్లిస్ గ్లెన్ బుష్ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఏరియా. సో బయటకు వచ్చి లెఫ్ట్ సైడ్ తిరగాలి మనం వెళ్ళే నెక్స్ట్ రూట్కి. సో ఇలా కిందకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఉంటుంది అనమాట. సో దీని లోపలికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి కొంచెం కష్టంగా ఉంటుంది ట్రెక్. సో కనిపిస్తుంది కదా, లైక్ మొత్తం ఫారెస్ట్ లోపలికి అనమాట. మొత్తం క్యానపీ లాగా. ఇంకా యా, ఓ గైస్, మొత్తం లోపల అడవిలో వచ్చాం. అసలు మొత్తం డార్క్ ఉంది. అండ్ ఇక్కడ స్టెప్స్ కూడా చాలా కిందకు ఉన్నాయి, జాగ్రత్తగా వెళ్ళాలి. మొత్తం పైన అంతా కప్పేసి ఉంది ఫారెస్ట్. ఇప్పుడే ఒక్కడు కలిశాడు మొత్తం ట్రెక్ మొత్తంలో. కిందకి వెళ్ళి ఆడు పైకి వెళ్తున్నాడు, మళ్ళీ మొత్తం తడిసిపోయి ఉన్నాడు చెమటలో. కష్టం అంట బాగా. కిందకి వెళ్ళడం ఓకే, కానీ పైకి రావటం పడిపోద్ది. కింద ఇంకెవరు లేరంటాడు అప్పుడు తప్ప. సో మీరు నేనే ఇంకా మొత్తం. సో జాగ్రత్తగా వెళ్దాం కాస్త. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ సైన్ ఆఫ్ వాటర్ మనకి పైన నుంచి వాటర్ మొత్తం ఇలా వచ్చి ఇలా కిందకి వెళ్ళిపోతుంది. మనం ఆ కింద వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్దాం మళ్ళీ. సో ఈ వాటర్ని ఇలా ఫాలో అవుతూ వెళ్ళిపోదాం. చెట్టు వేరేనా అంత ఉందో పడిపోయింది. చూడండి ఎంత పెద్దగా ఉందో, ఇంత పెద్ద చెట్టు. బా, కొంచెం వ్యాలీ కిందకు వచ్చినట్టు ఉంది. కొంచెం చెట్లు కొంచెం పరిచేసి ఉన్నాయి, కిందకి లైట్ వస్తుంది. ఇందాక ఎప్పుడో బోర్డు కనిపించింది నెల్లిస్ గ్లెన్ అని, ఇంకా రాలా. నడుస్తూనే ఉన్నా. చూద్దాం, నేను మిస్ అయ్యానా లేకపోతే అదేమన్నా అటు సైడ్కి ఉందా అర్థం కావట్లా. తప్పేనంటారా? పడి నడుస్తూ ఉన్నదే దారిన. మ్యాప్స్లో చూస్తే అటు సైడ్ నుంచి రోడ్డు కనెక్షన్ ఉందో కూడా అర్థం కావట్లా. సో ఇంకొంచెం దూరం అటు వెళ్ళి ఇంకా ఇటు వెళ్ళకపోతే వెనక్కి వెళ్ళిపోదాం. ఇంకేం చేస్తాం, వెనక్కి వెళ్ళగలమా చూద్దాం. ఇక్కడ ఏదో ఇల్లులో ఉంది, బట్ లోపల పడి లేడు. ఇక్కడ 6 ఫుట్ ట్రాక్ నుంచి ఎటో లెఫ్ట్కి వచ్చాను, ఎటల్లా అర్థం కావట్లేదు నాకు. మళ్ళీ వచ్చిన దారినే వెనక్కి వెళ్తున్నాను, తెలీదు మళ్ళీ వెనక్కి వెళ్ళగలం లేదు కూడా. అక్కడ ఫుట్ స్టెప్స్ కనిపించినాయి,
కుక్కవో దేనివో తెలియదు. చేతిలో కర్ర పట్టుకొని తిరుగుతున్నాను. చూద్దాం. గైస్ ఇందాక ఈ ఇల్లు చూసాం కదా ఇక్కడ, అటు సైడ్ రోడ్డు పట్టుకొని వెళ్తున్నాను. హోప్ ఫర్ ద బెస్ట్. ఎందుకురా నీకు దోల వచ్చిందారులే వెళ్ళొచ్చు కంటే అది ఛానల్ లేదు కదా మరి. చూద్దాం. ఇదేటో పట్టుకెళ్ళిపోతుంది దారి. ఎటు వెళ్తున్నాను కూడా తెలియదు. గూగుల్ మ్యాప్స్లో రూట్ కూడా చూపించలేదు. దారి అయితే ఉంది మరి క్లియర్గా, అనుకుంటున్నా ఉందని. వెళ్ళి చూద్దాం. హోప్ఫుల్లీ బయటకు వచ్చేస్తా. ఇక్కడ ఎక్కడో లెఫ్ట్ తీసుకున్నాం. మళ్ళీ ఏదో యూట్యూబ్లో చూసి ఇటు సైడ్ నుంచి ఏదో దారి ఉందంట. సో క్విక్గా ఇటు సైడ్ నుంచి వెళ్దాము. తక్కువ రికార్డ్ చేస్తాం మేబీ, బికాస్ లైట్ తగ్గకముందే నేను బయటికి వెళ్ళిపోవాలి. I'm lost somewhere. I don't know where I came from. I wanted to go back. I have to probably call the emergency services. Everything looks the same. తప్పోయాను. అక్కడ క్రాస్ చేశాను కదా క్రీక్, జస్ట్ కొంచెం దూరం వచ్చా. కొంచెం అంటే లైక్ 5 minutes కూడా నడలే అనుకుంటా. ఇదే తేడాగా ఉంది. మళ్ళీ ఎందుకులే ఫారెస్ట్లో తప్పిపోతే వెనక్కి వెళ్ళిపోదాం. వెనక్కి వెళ్తాను చూస్తుంటే ఇటు వచ్చాను, మర్చిపోయాను. సో రెస్క్యూ టీమ్ వాళ్ళకి కాల్ చేశాను. వాళ్ళు పోలీసులకు ఫార్వర్డ్ చేశాడు. నా కోఆర్డినేట్స్ ఇచ్చాను. సో వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. ఈ రెస్క్యూ వాళ్ళు ఎప్పటికి వస్తారో ఏంటో. సబ్స్క్రైబ్ చేసుకోండి. వెరీ రాంగ్ టైం. నేను బ్యాటరీ సేవ్ చేసుకోవాలి కాస్త. బాయ్. మళ్ళీ చలి స్టార్ట్ అయింది. లైక్ క్లౌడ్స్ పైన కనపడుతుంది. చూపిస్తున్నాను. యా, ఆ చెట్టు పైన అలా కొమ్మలో నుంచి వెళ్తుంది క్లౌడ్ లిటరల్. గైస్ యా, రెస్క్యూ వాళ్ళు వచ్చేసారు. సో వెళ్దాము జాగ్రత్తగా. Yep. Oh, that way, yeah. నన్ను కాపాడటానికి వచ్చి వీళ్ళు మా దారి మర్చిపోతున్నారు. Yep. Around the other side, buddy. We'll just have to clear some stuff for you. Yeah, no worries. Something felt off, so I just stopped there. And you did the right thing by stopping rather than persisting. Yeah, I mean, you weren't far off the rest. yeah. I actually started off in the morning at 11 o'clock and then have been trekking since then. Yeah. Yeah. I mean, you didn't go far off a road before you got lost, so Yeah, glad you didn't go any further. yeah. Do you get car sick at all? You get car sick, No. better find out. Get out of here quickly. Yeah, all right. Welcome to YouTube. What's good? Yeah, Make sure you subscribe to yeah, DJ. Subscribe. Make sure to subscribe. yeah. తోలాడు భయ్యా ఆయన, దారుణం అసలు. బాబా ఏం తోలాడు, ఎగిరిచ్చాడు అసలు. సుమోలు లేవుస్తాయి కదా ఇలా తెలుగు సినిమాల్లో, అలా లేపాడు. సో గైస్ ఇవాళకి అంతే. ఎలాగో బతికిపోయిన వాళ్ళ ఫోన్లో సిగ్నల్ ఉంది కాబట్టి, లేకపోతే ఇవాళ మన పని అంతే. నెక్స్ట్ వీడియో కాస్త ఓ 2-3 వేసుకుని వెళ్దాం, కాస్త జాగ్రత్త చేద్దాం. యా, బాయ్.